చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూడా ఒకసారి మీ ప్రక్కన వారికి వందనాలు చెప్పండి. రైట్, మంచి. మీరు అందరూ నవ్వుకుంటున్నారు, నాకే కొన్ని సీరియస్గా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రాలు. దేవుని మహా కృపను బట్టి మనమందరం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. నేను మీ మధ్యలోకి వచ్చి నా వంతుగా నేను కూడా మీ మధ్యలో పరిచర్య చేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మొట్టమొదటిసారి ఈ గ్రామానికి వచ్చి నేను వర్తమానం అందించటం దేవుని కృప. ఇది చిన్నప్పటి నుంచి నేను నా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ గ్రామానికి రావాలి, ఈ గ్రామాన్ని చూడాలని అప్పటి నుంచి అనుకుంటున్నా. ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడు ఈరోజు ఒక దైవజనుడిగా ఈరోజు నన్ను ఇక్కడ నడిపించారు. హల్లెలూయా. ఇది దేవుని కృప. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నన్ను ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులను బట్టి, అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక అలంకరించిన సేవకులను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మరి యాకోబు శాస్త్రి గారు, ఈయన మా బామర్ది, వాళ్ళ అక్కని మా తమ్ముడు చేస్తున్నారు. మరి ఆయన్ని కూడా నేను ఇక్కడ చూడటం చాలా సంతోషం. ముఖ్యంగా నేను అసలు అయ్యగారికి పరిచయం అవడానికి కారణం ఆయనే. మరి ఆయన పరిచయం చేశాడు. అప్పటి నుంచి దైవజనులు నన్ను విడిచిపెట్టకుండా ఏటేటా దైవజనులు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ మీటింగ్స్కి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక నన్ను పరిచయం చేసిన దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. సరే, ఈ పరిచయం కంటే కూడా ముందు అయ్యగారు వాళ్ళ పెద్ద కుమార్తె జ్యోతిమ్మ, అలాగే తన భర్త సాల్మా, వాళ్ళిద్దరు నాకు అయ్యగారి కంటే కూడా ఈ పరిచయం చేయక ముందుకు నుంచే వాళ్ళిద్దరు నాకు పరిచయం. మరి వాళ్ళు నాకు ఎంత ఆత్మీయులు, నా శ్రేయోభిలాషులు అనమాట వాళ్ళు. వారు మేము ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా అనేక సందర్భాల్లో కలుసుకుంటూ ఉంటాం. నన్ను ఎంతో ప్రేమించే కుటుంబం. మరి వారిని బట్టి కూడా నేను స్తుతిస్తూ వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అయ్యగారిని ప్రేమించి ఇచ్చిన మరి కుమార్తెలకు, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మరి చాలామంది పురుషులు వచ్చారు, చాలా సంతోషం. మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప. మరి చక్కని సౌండ్ సిస్టమ్ మరి ఏర్పాటు చేసిన బ్రదర్కి కూడా వందనాలు. అలాగే చక్కని సంగీతం అందిస్తున్న సహోదరికి వందనాలు. లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్న సహోదరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనం అందరం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. స్తోత్రం. ఈరోజు నేను మీ మధ్యలోనికి రాలేనేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఉదయం సరిగ్గా 9 గంటలకి మా మేనత్త ప్రభునందు నిద్రించాడు. ఆమె వయసు సరిగ్గా 56 సంవత్సరాలు. గత నెలలోనే హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆమె కోలుకుంటుంది అని చెప్పి ఆమె కొరకు ఎంతో ఎదురు చూసాం. కానీ మరి ఆమె కోలుకోలేదు. ఆమె ప్రభు పిలుపునందుకు వెళ్ళిపోయింది. ఆమె దేవుని భక్తురాలమే, చాలా ప్రార్థనా పరురాలు. ఆమె ద్వారా ఒక విశ్వాసగానే ఉంది సంఘంలో. కానీ ఆమె ద్వారా అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి, అనేక ఆత్మలు రక్షించబడ్డాయి, చాలా కుటుంబాలు కట్టబడ్డాయి. అంత శక్తివంతమైనటువంటి భక్తి ఆమె చేసింది. ఆమె మాటల్లోనే గొప్ప ఆకర్షణ ఉంటుంది, గొప్ప సమాధానం ఉంటుంది. అలాగున ఆమె ఎంతో ప్రయాసపడింది. అలాంటి
దైవభక్తి కలిగినటువంటి మా మేనత్తని మేము కోల్పోయాం. మరి అయితే మా పితరుల సమాధులన్నీ కూడా వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు అవతల తాడేపల్లిగూడెం దగ్గర చేబ్రోలు అనేటువంటి ప్రాంతంలో మా పితరుల సమాధులు ఉన్నాయి. మరి మా మేనత్త వాళ్ళ యజమాని కూడా, మా మావి కూడా, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి చనిపోయారు. ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. ఆమె ఉదయం చనిపోతే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అట్లాగా ఆ డెడ్ బాడీని గుంటూరు హాస్పిటల్ నుంచి తీసుకొని వెళ్ళి ఆ చేబ్రోలు అంటే ఇక్కడ నుంచి దాదాపుగా అది 150 కిలోమీటర్లు వస్తుంది. అంత దూరం వెళ్ళి ఆ బాడీని అక్కడ సిద్ధపరిచి అక్కడ మా చిన్నాన్నగారు దైవజనులు ఉన్నారు. మా చిన్నాన్నగారు, మా బంధువులందరూ చాలామంది అక్కడ ఉంటారు. అక్కడ డెడ్ బాడీని అప్పగించి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి నేను ఈ మీటింగ్కి ఎలాగైనా రావాలని చెప్పి మరి నేను చాలా ఆతృతతో నేను మరలా తిరిగి రావటం జరిగింది. మరి క్షేమంగా దేవుడు నన్ను నడిపించాడు. నేనే డ్రైవ్ చేసుకుని రావాల్సి వచ్చింది. ఈరోజు మా పిల్లలు కూడా అందుబాటులో లేరు, అందుకని నేనే డ్రైవ్ చేసుకుని రావాల్సి వచ్చింది. కానీ క్షేమంగా దేవుడు మీ మధ్యలోనికి నన్ను నడిపించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి మీరు ఎంతో ప్రార్థన చేస్తుంటారు అనుకున్నాను. నేను ఉదయమే ఆ వార్త వినగానే అనుకున్న దైవజన ఫోన్ చేసి, అయ్యా నేను ఈరోజు రాలేను, ఇలా మా మేనత్త గారు చనిపోయారు అని చెప్దామని చెప్పేసి ఆలోచన వచ్చింది. కానీ ఎందుకో చెప్పలేకపోయాను. ఎదురు చూస్తూ ఉన్నా. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు క్షేమంగా మీ మధ్య తీసుకొచ్చారు. డెడ్ బాడీ అక్కడే ఉంది. మళ్ళీ నీ మీటింగ్ అయిన తర్వాత నేను బయలుదేరి వెళ్ళి రేపు ఆ భూస్థాపన కార్యక్రమం అంతా కూడా జరిగించాలి. ఏదేమైనా ఇక్కడ ఏదో దేవుని ప్రణాళిక ఉంది. దేవుడు ఆదరించబోతున్నాడు. ఎవరితోనో సూటిగా ప్రభు మాట్లాడబోతున్నాడు. ఏదో గొప్ప కార్యం ఈ రాత్రి ఇక్కడ జరగబోతోంది. అందుకొరకే మరి నేను ఇక్కడికి రావటం జరిగింది. నేను రాలేనులే అయ్యా అంటే చేసేదేం లేదు ఇంకా. కానీ ఏదో దేవుని ప్రణాళిక ఉంది, అందుకే దేవుని నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబం కొరకు మా మేనత్త గారికి 2 కుమారులు, మరి వాళ్ళకి పెళ్ళిళ్ళైన 2 కోడళ్ళు, వాళ్ళకి ఇద్దరికి చెరొక కుమారుడు ఉన్నాడు. మరి వారి 6 కొరకు మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభు పేరిట ప్రేమపూర్వక మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవుడి గొప్ప ఆదరణ కుటుంబానికి దయచేయనట్లు ప్రార్థన చేయండి. సరే, ముందుగా నేను ఒక మాట చెప్పాను. నేను బాల్య దశ నుండే లేక ఊహ వచ్చిన దగ్గర నుంచి నీ ఊరు రావాలని, నీ ఊరు చూడాలని ఎందుకు అనుకున్నాను అని అంటే, మా నాన్నగారి మేనత్త గారు ఈ ఊర్లో ఉన్నారు. నేను ఎప్పుడు చూడాల. వాళ్ళ కుమార్తెను ఎప్పుడో ఒకసారి చూసినట్టుంది, కానీ గుర్తులేదు. ఇప్పుడు నాకు దాదాపుగా 51 సంవత్సరం వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ డైరెక్ట్గా చూడలే. కానీ మార్చవరం అనే పేరు వినపడగానే మా బంధువులు ఉన్నారు అని గుర్తొస్తుంది. మా నాన్న చెప్పేవాడు, నేను మా మేనత్త ఉంది అక్కడ అని చెప్తూ ఉంటాడు. మా నాన్నగారు కూడా పాస్టర్ గారు చనిపోయారు. మాది స్వగ్రామం మన్నవారు. మా ఇంటి పేరు అన్నవరపు మోషే గారు మా నాన్నగారు దైవజనులు. మా మేనత్త గారు ఉన్నారు, ఆమె సంతోషం గారు దైవజనురాలు. ఆమె తొట్టింపుల్లో సేవ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మేనత్త ఆమె పేరు పొట్లమ్మ గారి కుమార్తె దేవుందయ్య. ఉన్నారా? ఉంటే ఒకసారి నేను ఇది అయిపోయిన తర్వాత దయచేసి నన్ను కలవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ఉంది నాకు ఇప్పుడు. నేను స్తోత్రం. ఒక ప్రక్కన నాకు మా మేనత్త చనిపోయిన బాధ ఉన్నప్పటికీ, ఒక ప్రక్కన నేను ఈ గ్రామానికి వచ్చాను. మరి ఇక నా స్వజనుల మధ్యకి వచ్చాను, లేక బంధువుల మధ్యలోకి వచ్చాను అనే సంతోషం. దేవుని స్తోత్రం. దేవుని కృప, దేవుడు చూపిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఒకసారి అందరు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా? కొంతమంది సగం చెయ్యెత్తారే, సంపూర్ణంగా చెయ్యొద్దండి. ఇంకోసారి చెప్తండి. ఇంకోసారి చెప్పలేరా? ఇంకో 2 సార్లు చెప్పండి. ఒకసారి చేతులు ఎలాగో అల్లాడిస్తూ స్తోత్రం 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 అని చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తండి.
అయ్యా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. అందరూ సరిగట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు వందని గొప్ప మేలులు. అందరు చప్పలు కొడతారా? ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదువుతాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలు. ప్రభువుని పేరు మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇది అందరికీ సుపరిచితమైన భాగం. షూనేము ఘనురాలు గురించిన సంగతులు మనందరికీ సుపరిచితమైన విషయాలే. అయితే ఈ రాత్రి ఈ షూనేము ఘనురాలి పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలను గురించి కొన్ని విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకున్నటువంటి భాగంలో 8వ వచనం నుండి 37వ వచనం వరకున్న భాగాన్ని, అలాగే 8వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకున్న భాగాన్ని ఈ రాత్రి నేను మీకు వివరించబోతున్నాను. ఈ మాటలన్నీ కూడా శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క కృపను ఈ రాత్రి అనుభవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. షూనేము పట్టణము అని ఒక పట్టణం ఉంది. షూనేము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే 2 విశ్రాంతి స్థలములు అని అర్థం. అలాగే కర్మేలు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. కర్మేలు ప్రాంతం లేక కర్మేలు పట్టణం లేక కర్మేలు పర్వతం. కర్మేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అది ఒక సారవంతమైనటువంటి స్థలం, అది ఒక తోట, ఒక వనము అని అర్థమిచ్చేటువంటి పేరది. అయితే కర్మేలు పర్వతం మీద
ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు పేరు ఎలీషా. ఎలీషా అంటే దేవుని ఆత్మ కలిగినటువంటి ప్రవక్త. ఎలీషా అంటే 2 పాళ్ళ ఆత్మ అభిషేకాన్ని కలిగినటువంటి ప్రవక్త. ఆ ఎలీషా కర్మెలు పర్వతం నుండి షూనేము పట్టణానికి వచ్చి ఆ షూనేము పట్టణంలో పరిచర్య చేసి మరలా తిరిగి కర్మేలుకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు అయ్యగారు పోళ్ల నుంచి మాచవరం వచ్చి ఇక్కడ పరిచర్య చేసి వెళుతున్నట్టుగా ఆ దినాల్లో దైవజనుడైన ఎలీషా కర్మేలు నుండి షూనేము పట్టణానికి వచ్చి పరిచర్య చేసి వెళ్తూ ఉంటాడు. ఈ కర్మేలుకి షూనేము పట్టణానికి మధ్య దూరం ఎంతంటే 50 నుండి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దినాల్లో ఈ పట్టణాల మధ్యలో ప్రయాణం చేయాలి అని అంటే కాలినడకను వెళితే ఒక రోజంతా పడుతుంది. ఒకవేళ గాడిద మీద వెళితే 6 గంటలు లేక 7 గంటలు ప్రయాణం పడుతుంది. ఇప్పుడు దైవజనుడైన ఎలీషా అంత దూరం ప్రయాణం చేసి షూనేము పట్టణానికి వచ్చి ఆయన పరిచర్య చేసి ఆయన చెప్పాలనుకున్న దేవుని మాటలు ప్రకటించి చేయాలనుకున్న ప్రార్థన చేసి ఆ పట్టణంలో ఇక పరిచర్య చేసి వెళతా ఉన్నాడు ఆ దైవజనుడు. అయితే ఆ షూనేము పట్టణంలో ఒక ఘనురాలు ఉంది. ఆమె పేరు ప్రస్తావించబడలేదు, కానీ ఆమె ఘనురాలు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎందుకు ఘనురాలు అని అంటే ఆమెకు ఒక గొప్ప ఇల్లుంది. ఆమె చాలా ఆస్తిమంతురాలు. ఆమెకు చాలా పొలం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే వారు భూస్వాముల కుటుంబం. అంత ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలో వారు ఉన్నారు. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆ ఘనురాలు ఒకరోజు దైవజనుడైన ఎలీషాని తన ఇంటికి భోజనంలోకి రమ్మని ఆహ్వానించింది. ఇంత ఘనురాలు దైవజనుని ఆహ్వానించటం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఘనురాలకు ఉన్నంత స్థితి మన కనుక ఉంటే చక్కగా కాలు మీద కాలు వేసుకొని నోట్లో వేలేసుకొని దర్జాగా కూర్చుంటాం, ఎవరిని లెక్క చేయం. ఇంత స్థితి కనుక ఉంటే మనం అసలు ఎవరి మాట వినం. మన కన్నులు నెత్తి మీదకి ఎక్కుతాయి. అంత గర్వంగా ఉంటాం మనం. కానీ ఈ ఘనురాలు అంత స్థితిలో ఉన్నప్పటికీ ఆమె ఎంతగానో తగ్గించుకొని ఆ పట్టణానికి వచ్చినటువంటి దైవజన్ని తన ఇంటికి భోజనముకు రమ్మని ఆహ్వానించింది. సరే, భోజనముకు రమ్మని ఆహ్వానిస్తే ఈయన వెళ్ళాడు, భోజనం చేశాడు. మరలా ఎప్పుడు ఆ పట్టణానికి వచ్చినా ఆ ఇంటిలోనే భోజనం చేస్తున్నాడు. ఏదో ఒక రోజు భోజనానికి రమ్మంది, అందరూ తాగొచ్చుగా. ఈయన వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో భోజనం చేస్తున్నాడంటే ఈయన చెప్పుకుంటుంది, అయ్యా నువ్వు మా గ్రామానికి ఎప్పుడు వచ్చినా సరే, మా పట్టణానికి ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట్లోనే భోజనం చేయయ్యా అని చెప్పుకుంటుంది. అందుకే ఆయన ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంట్లో భోజనం చేస్తున్నాడు. సరే, మరొక విషయం ఏంటంటే ఇలాగూ ఆయన వస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ఆ ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఒకరోజు ఆ ఘనురాలు తన పెనిమిడితో మాట్లాడుతుంది, ఏమండి మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు కదా, ఆ దైవజనుడు కర్మేలు పర్వతం నుండి మన దగ్గరికి వస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, మనం ఏదో ఒక ముద్దు పెడితే తింటున్నాడు, మరలా తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆయన చాలా ప్రయాసపడుతున్నాడు, ఆయనకి రెస్ట్ లేదు, చాలా కష్టపడుతున్నాడు. కనుక ఆయన విశ్రాంతి తీసుకోవటానికి మన గోడ మీద ఒక గది కడదామండి అని చెప్పి తన పెనిమిటితో చెప్పింది. ఆ పెనిమిటి వెంటనే ఆమె మాటను అంగీకరించి ఆ గోడ మీద గది కట్టాడు. గది కట్టి ఆ గదిలో మంచము, బల్ల, పీట, అలాగే దీపస్తంభం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయాలన్నీ కూడా మనకు సుపరిచితమైన విషయాలే. అయితే ఇప్పుడు ఈ దైవజనుడి అక్కడికి వచ్చినప్పుడల్లా
ఆ ఇంటిలోనే ఉంటున్నాడు, ఆ ఇంటిలోనే భోజనం చేస్తున్నాడు, అక్కడే పరిచర్య చేస్తున్నాడు, ఇంకెక్కడికి ఊర్లోకి వెళ్తున్నాడు. ఇక దైవజనుడు వచ్చాడు అని ఊర్లో వారు ఎవరైనా తెలుసుకుంటే అందరూ తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆ దైవజనుడు ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకుంటున్నారు. ఇలాగూ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ శూన్యము గండ్రాలు ఒకటి దైవజనుని చేర్చుకుంది, రెండవది దైవజనునికి భోజనం పెడుతుంది, మూడవది దైవజనునికి గది కూడా కట్టించింది. ఈమె చేసినటువంటి ఈ కార్యాలు, అయితే ఈమె చేసినటువంటి ఈ కార్యాలను బట్టి ఏంటనుకు లాభం? ఏమన్నా లాభం ఉందా? దేవుని వాక్యంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. 40-41 వచనాలు చదవండి. మిమ్మల్ని చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్లు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుడు అని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. ఇక్కడ దయచేసి గమనించండి, దేవుని వాక్యం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్నాడు. ఆ 10వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే మనకు అర్థమైతే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్నాడు ఏమనంటే, నేను మిమ్మల్ని పరిచర్యకు పంపిస్తున్నా, నేను మిమ్మల్ని సేవకు పంపిస్తున్నా. మీరు బయలుదేరి ఏదైనా ఒక గ్రామానికి వెళితే, లేక ఏదైనా ఒక పట్టణానికి వెళితే, ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ యోగ్యమైన వాడు ఎవడో, యోగ్యమైన కుటుంబం ఏదో మీరు విచారించి తెలుసుకొని ఆ ఇంటికే మీరు వెళ్ళండి. ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళేంత వరకు ఆ ఇంటిలోనే మీరు ఉండండి. ఇల్లు తిరగవద్దు. ఆ ఇంటికి మీరు వెళ్ళగానే ఆ ఇంటికి శుభమని చెప్పండి. ఆ ఇంటి వారు మీ ఎదుట పెట్టే భోజన పానీయాలు మీరు పుచ్చుకోండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో చెప్పి ఆ మాటలన్నీ చెప్తూ 40-41 వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, 40వ వచనం అంటున్నాడు, మిమ్మును చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకొని. మిమ్మును అని అంటే సేవకులను, మిమ్మును అని అంటే ప్రవక్తలను. సేవకులు చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడు. తను పంపింది ఎవరు? పరలోకపు తండ్రి. కనుక దైవజనుని మీరు చేర్చుకుంటే యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లే. యేసుక్రీస్తుని చేర్చుకుంటే మీరు తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకున్నట్లే. కనుక ఇప్పుడు మీరు ఎవరైతే దైవజనులు చేర్చుకుంటారో, ఒక ప్రవక్తను చేర్చుకుంటారో, ఏ గ్రామం అయితే ఒక దైవజనులు చేర్చుకుంటారో, ఏ పట్టణం అయితే ఒక దైవజనులు చేర్చుకుంటారో, ఏ కుటుంబం లేక ఏ గృహం అయితే ఒక దైవజనుని, ఒక ప్రవక్తను చేర్చుకుంటారో, 41వ వచనం చెప్పాడు. 41వ వచనంలో ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుడు అని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. ఇప్పుడు శూన్యము కరుణాలు తన పెనిమిడితో ఏం చెప్తుందంటే, అయ్యా మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పి తన పెనిమిడితో చెప్పింది. కనుక భక్తి కలిగిన దైవజనుడని, ప్రవక్త అని ఆ దైవజనుని చేర్చుకుంది. కనుక ఇప్పుడు ఆ కుటుంబంలో ప్రవక్తను చేర్చుకున్న ఫలం ఆమె పొందబోతా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేర్చుకున్న ఫలం ఆమె పొందబోతా ఉంది. ప్రవక్తను చేర్చుకున్న వాడిని దేవుడు విడిచిపెట్టాడు, దైవజనుని చేర్చుకున్న వాడిని విడిచిపెట్టాడు. తన పేరట వచ్చిన ప్రవక్తను చేర్చుకున్న వాడిని దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు దైవజనుని చేర్చుకుంటున్నావా? ప్రవక్తను చేర్చుకున్నావా? మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, దైవజనుడు నేను స్తోత్రం పూర్ల నుండి మన గ్రామానికి వస్తే మీరు దైవజనులు చేర్చుకున్నారుగా, దైవజనులు చేర్చుకున్నారు కనుక ఇక్కడ సేవ కొనసాగుతుంది. శూన్యము గరుడాలు దైవజనులు చేర్చుకొని భోజనం పెట్టడం మాత్రమే కాదు, గది కూడా కట్టించింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో సేవ స్థిరపడిందని అర్థం. సేవ స్థిరపడిందని అర్థం. అందరూ దైవజనులు గ్రామాలకు వెళుతున్నారు,
సేవ చేస్తారు, వస్తారు, సేవ చేస్తున్నారు, వస్తున్నారు, ఇంకా అక్కడ సంఘం స్థిరపట్టలేదు. కానీ శూన్యము గండ్రాలు ఎప్పుడైతే గదిగట్టిందో అక్కడ సేవ స్థిరపడిందని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవ అక్కడ స్థిరపడింది కనుక అక్కడ నుండి ఆ దైవజనుడు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి దైవజనులు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, నీ కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు, ఈ గ్రామం కొరకు మొరపెట్టి ఉండొచ్చు, ఈ గ్రామ ప్రజల కొరకు ఎంతగానో కన్నీరు కార్చి ఉండొచ్చు. అయితే దేవుడు ఈ రోజు మీరు సేవకుని చేర్చుకున్నారు కనుక సేవకుని ఫలం మీరు పొందుతారు, ప్రవక్త ఫలం పొందుతారు. ఎందుకంటే దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను చేర్చుకున్న వారిని దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు, దాటిపోయేవాడు కాదు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాంటి కార్యాలు శూన్యము గండ్రాల పట్ల చేశాడో ఈ రాత్రి నేను మీకు వివరించబోతున్నా. 5 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శూన్యము గండ్రాలు దైవజనులు చేర్చుకున్న దాన్ని బట్టి దేవుడు చేసిన కార్యాలు, మొదటి కార్యం ఏంటంటే ఆమె గర్భము ధరించింది. రెండవ కార్యం ఏంటంటే ఆమె కుమారుని కన్నది. మూడవ కార్యం ఏంటంటే చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు. నాలుగో కార్యం ఏంటంటే 7 సంవత్సరాల కరువులో ఆమె పోషించబడింది. తర్వాత 5వ కార్యం ఏంటంటే ఆమె కోల్పోయినవన్నీ తిరిగి ఆమె పొందుకుంది. ఎన్ని కార్యాలు చెప్పారు? మొదటి కార్యం ఏంటి చెప్పండి. వినపడలే నాకు, చాలా మంది మౌనంగా ఉన్నారు, వినపడలే. కొంచెం గట్టిగా చెప్తారా? గర్భము ధరించి. ఎన్ని కార్యాలు జరిగాయి? 5 కార్యాలు. 5 కార్యాలు చెప్పండి. ఒకసారి చేయి చూపించి చెప్పండి. 5 కార్యాలు. ఎన్ని కార్యాలు? 5 కార్యాలు. 5 కార్యాలు. ఇప్పుడు మొదటి కార్యం ఏంటి చెప్పండి. ఇప్పుడు గర్భము వెళ్ళి చెప్పండి, చూపిస్తున్నాడు. ఏమైంది? గర్భము. స్తోత్రం. హల్లెలూయా. అది కనుక కొంచెం మీరు రిప్లై ఇస్తా ఉంటే నేను సప్లై ఇస్తా ఉంటా. మీరు మాట్లాడుతూ ఉండాలి, మీరు మౌనంగా ఉండద్దు. అర్థమైందా? స్తోత్రాలు చెప్పాలి, నేను చెప్పాల్సిన అవసరంలా. మీకు స్తోత్రాలు చెప్పాలనిపిస్తే చెప్పేయండి, చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి. అంతేగాని మీరు మాత్రం మౌనంగా ఉండద్దు. ఆ రోడ్డు పక్కన ఉంటాయి ఏంటయ్యి? మైలు రాడండి, లారీ మీదకి వెళ్తున్న తొలగిద్దేస్తుంది, పలగదు, అట్లాగే ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక ప్రార్థనకు వచ్చాక మైలు రాడు కూర్చున్నట్టు కూర్చోకూడదు. అదేనా? ఒక భక్తుడు అన్నాడు, పప్పుకు తాలింపు, బట్టకు జాడింపు, క్రైస్తవులకి కదిలింపు అవసరం అన్నాడు. ఏసు రక్తమే స్తోత్రం. కనుక కొంచెం కదులుతా ఉండాలి, చేతులు ఎత్తుతా ఉండాలి, స్తోత్రాలు చెబుతా ఉండాలి. అర్థమవుతుందా? ఒకసారి ఒక తాతగారు వాళ్ళ మనవాడికి అరటిపండు ఇచ్చాడు తినరాని. వాడు తినకుండా చేతులు పట్టుకుని అటు తిప్పుతో చూస్తున్నాడు. తాతగారి డౌట్ వచ్చింది, అరటిపండు బాగాలేదేమో, వీడు తింటలేదని చెప్పారా, ఏంటి అరటిపండు బాగాలేదా అని అడిగాడు. ఈ మనవడు అరటిపండు వైపు చూసి అంటాడు, తాతగారు అరటిపండు బాగానే ఉండదు కానీ ఈ అరటిపండు గురించి నీకేమో తెలుసా అన్నాడు. మరి వీడు ఇంత లేడు, నన్నే ప్రశ్న అడిగాడు, అసలు నాకు తెలియదండి వీడు ఏం చెప్తాడో చూద్దామని. నాకు తెలియదురా, నీకేమో తెలిస్తే చెప్పు అన్నాడు. ఆ మనవడు చెప్పాడు, ఏం లేదు తాతగారు, అరటిపండు తింటే బలపడతాం, తొక్కితే జారి పడతాం అన్నాడు. తింటే ఏమవుతారు? తొక్కితే ఏమవుతారు? దేవుని వాక్యం కూడా అరటిపండు లాంటిది. తిన్నారనుకోండి బలపడతారు, తొక్కారనుకోండి అది అరటిపండు తొక్కితే ఎక్కడే పడతాం. కానీ దేవుని వాక్యం ఇక్కడ తొక్కితే నరకంలో పడతాం. అదేనా? కనుక అందుకే శ్రద్ధగా వాక్యం వినాలి. కనుక వింటాం అన్న వాళ్ళు 2 చేతులు స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు శూన్యము గనురాలు దైవజనులు చేర్చుకున్న దాన్ని బట్టి దేవుడు ఆమె పట్ల కార్యం చేయడం ప్రారంభించాడు. ఎలా జరిగింది కార్యాలు అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు దైవజనులు చేర్చుకుంది, భోజనం పెడుతుంది, ఇల్లు కూడా కట్టించింది, గది కూడా కట్టించింది. దీని అంతటిని బట్టి దైవజనుడు అని ఎలీషాకే డౌట్ వచ్చి తన పనివాడితో చెప్పాడు, అయ్యా ఈ శూన్యము గండ్రాలు మన యందు చాలా శ్రద్ధాభక్తులు చూపిస్తుంది. ఇంత శ్రద్ధాభక్తులు చూపించడానికి ఏంటి కారణం? మన వల్ల ఏం పొందుతుందామే? ఆమెకేం కావాలి? ఆ విజ్ఞాపన ఏంటి? ఆమె సమస్య ఏంటి? ఒకవేళ ఆమెను గూర్చి రాజుతో ఏమైనా చెప్పమంటేనేమో అడుగయ్యా, ఇది ఒకవేళ ఆమెను గూర్చి సైన్యాధిపతితో ఏమైనా చెప్పమంటేనేమో అడుగయ్యా అని తన పనివాడని గెహాజీని పంపించాడు. ఆ గెహాజీ వెళ్ళి అడిగాడు, అమ్మా ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడలో చూపుతున్నా కదా, మమ్మల్ని చేర్చుకోవటమే కాదు, నాకు భోజనం పెట్టడం మాత్రమే కాదు, మాకు గది కూడా కట్టించావు కదా, ఇంత శ్రద్ధ భక్తులు మా ఎడలు చూపుతున్నావు కదా, ఇంత శ్రద్ధ భక్తులు చూపించడానికి అసలు నువ్వేం ఆశిస్తున్నావు? మా నుండి మీకేం కావాలనుకుంటున్నావు? ఏమి పొందాలనుకుంటున్నావు? నీ విజ్ఞాపన ఏంటో చెప్పమ్మా. నిన్ను గురించి ఏమైనా రాజుతో చెప్పమంటావా? లేక నిన్ను గురించి సైన్యాధిపతితో ఏమైనా చెప్పమంటావా? మా దైవజనుడు అడుగుతున్నాడు చెప్పమంటే ఆయన చెప్పింది, అయ్యా నేను నా స్వజనుల మధ్యలో ఉన్నా, అది నాకు చాలు.
ఆమేన్. నాకేం అవసరం ఎక్కడుందంట? స్వజనులు. నేను నా స్వజనుల మధ్యలో ఉన్నా, నా సొంత జనుల మధ్యలో ఉన్నా, నా బంధువుల మధ్యలో ఉన్నా, నా రక్త సంబంధికుల మధ్యలో నేను ఉన్నాను. అది నాకు చాలయ్యా, నాకేం వద్దంటది. అండి ఎవరైనా అడిగితే ఏంటమ్మా నీ కోరిక, నీ సమస్య ఏంటమ్మా అని చెప్పంటే అసలు మనం చెప్పమన్న దాకా ఉంటాం. అసలు దైవజనుడు కనపడదే కాదు, ఎన్ని చెబుతామో, అసలు ఎంత లిస్ట్ ఇస్తామో, ఎన్ని విజ్ఞాపనలు ఇస్తామో. ఏసు రక్తమే ఏమండి, ఎన్నో విజ్ఞాపనలు ఇస్తాం. కానీ ఈమెను అడుగుతున్నా ఈమె ఏం చేయట్లేదు, చెప్పట్లా, విజ్ఞాపనం ఇవ్వట్లా, ఏమి కోరట్లా, ఏమి ఇష్టపట్లా. నాకేం అవసరం లేదయ్యా, నా స్వజనుల మధ్యలో అది చాలు అనుకుంది. కానీ దైవజనుడేమో ఏదో ఆమె చేయాలి, ఇంత ప్రేమ చూపింది కదా, ఇంత శ్రద్ధాభక్తులు చూపింది కదా, ఏదో ఒక కార్యం, దేవుని కార్యం ఇక్కడ జరగాలి అని ఆయన ఆశిస్తున్నాడు. అయితే ఈ లోపల అడిగిన గెహాజీ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళగానే దైవజనుడు అడిగాడు, అయ్యా ఏంటి, ఏమంది, ఏం కోరుకుందామే అని అంటే, అయ్యా నేను స్వజన మధ్యలో ఉన్నా, నాకేం వద్దంటుందయ్యా అని చెప్పేశాడు. అని చెప్పగానే బాధపడుతున్నాడు దైవజనుడు. బాధపడు, అయ్యో ఏం కోరలేదా, ఏదో చేద్దాం అనుకున్నామే, ఏం అడగలేదా, ఆమెకేమి ఏమి ఆశ లేదా అని చెప్పేసి ఎంతో కొంచెం బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. ఈ లోపల గెహాజీ అన్నాడు, అయ్యా ఆమె ఏమీ కోరలేదు, కానీ నాకు మాత్రం ఒక విషయం తెలుసు అయ్యా అన్నాడు. అంటే ఏంటి చెప్పు అన్నాడు. ఏంటో చెప్పండి. దైవజనుడితో గెహాజీ చెప్తున్నాడు, అయ్యా ఆమెకు కుమారుడు లేడు, ఆమె పెనిమిటి ముసలవాడు అని చెప్పాడు. ఆమెకు కుమారుడు లేడు, ఆమె పెనిమిటి ముసలివాడు అని చెప్పాడు. వెంటనే దైవజనుడు గెహాజీ మాట తీసుకొని ఆమె పిలిపించాడు. ఆమె రమ్మని చెప్పాడు. ఆమె వచ్చింది. వచ్చి దైవజనుడు ఎదురు నిలబడగానే దైవజనుడు అంటాడు, అమ్మా వచ్చే ఏటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని చెప్పి, వచ్చే ఏటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు చెప్పగానే ఈమె నమ్మల మాట, ఈమె నమ్మల. ఆమె అంటది వెంటనే, అబద్ధం ఆడద్దయ్యా, అబద్ధం ఆడద్దు, నన్ను భ్రమపరచొద్దు. నేను అడిగానా నాకు కుమారుడు కావాలని, నేను కోరుకున్నా నా కుమారుడు కావాలని, నాతో అబద్ధం ఆడద్దయ్యా అని అంటున్నాను. అబద్ధం ఆడదు అంటే నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు, ఏంటి కారణం అని అంటే, గెహాజీ ఆమె గురించి చెప్పాడుగా, ఆమెకు కుమారుడు లేడు, ఆమె పెనిమిటి, చెప్పండి, ఆమె పెనిమిటి ముసలివాడు. పెనిమిటి ముసలాడు కదా, పెనిమిటి ముసలాడు అయ్యాడు అనుకో, భార్య ఏమైంది, పడుస్తుందా? భర్త ముసలాడు అవుతుంటే భార్య పడుస్తూ అవుతా ఉంటుందా? మరి ఏమైంది, ఆమె కూడా ముసలి అయింది. ఏసు రక్తమే. కాకపోతే ఈయనకన్నా కొంచెం వెనకబడి ఉండొచ్చు. ఏమండి, ఆయన పురుషుడు కాబట్టి కొంచెం తొందరగా ముసలుడు అయ్యి ఉండొచ్చు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఆయన వ్యవసాయకుడు, లేచిన దగ్గర నుంచి ఎప్పుడు పొలంలోనే ఉంటాడు, ఎండలో ఎండుతూ ఉంటాడు, వానకు తడుస్తూ ఉంటాడు, మంచు తడుస్తూ ఉంటాడు. అందుకని ఈయనకంతా కొంచెం తొందరగా ముసలాడు అయి ఉండొచ్చు. కానీ మొత్తానికి ఇద్దరు చెప్పలేదు, ఇద్దరు ముసలాళ్ళే. అబ్రాహాముకు 100 సంవత్సరాలు, శారమ్మకి 90 సంవత్సరాలు. ఇద్దరు ముసలివాళ్ళు, ఇద్దరు వృద్ధులే. కనుక ఇప్పుడు ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు కనుక అందుకే దైవజనుడు చెప్పిన మాట ఈమె నమ్మల. అయ్యా నాతో అబద్ధం ఆడొద్దయ్యా, అంటే ఇంత వృద్ధాప్యంలో, ఇంత ముసలితనంలో నేను పిల్లల్ని ఎలాగంటాను, నా కొడుకు ఎలా పుడతాడు అనేటువంటి డౌట్తో నాతో అబద్ధము ఆడొద్దాను. తర్వాత మాటలను చదువుకుంటే అయితే మధ్యలో ఒకసారి అంటుంది, నన్ను భ్రమపరచొద్దు అన్నానుగా అని అంటారు. కొంతమంది భ్రమపరుస్తారు, కొంతమంది అబద్ధాలు ఆడతారు, కానీ మీరు అబద్ధాలే నమ్ముతారు. ఏసు రక్తమే. కానీ దైవజనుడు ఆమెతో చెప్పాడు, నీ వచ్చే ఏటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని ఆమెతో చెప్పగానే ఆమె నమ్మలేదు. ఆమె నమ్మకపోయినా ఆమె కోరలేదు. నా కొడుకు కావాలని కోరిందా, నాకు గర్భఫలం కావాలని కోరిందా, చెప్పలేంటండి. సరే ఇప్పుడు దైవజనుడు చెప్పాడు, నమ్మిందా, నమ్మలా. అయితే ఇప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆమె నమ్మకపోయినా, ఆమె కోరకపోయినా, ఆమె అబద్ధము అనుకున్నా, ఆమె ఇష్టపడకపోయినా, ఆమె విజ్ఞాపన చెప్పకపోయినా, నాకు కుమారుడు కావాలి అని అడగకపోయినా, దైవజనుడు నోటు నుండి వచ్చిన మాట దేవుడు రూఢీపరిచి ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. దైవజనుడి నోటు నుండి వచ్చిన మాట దేవుడు రూఢీపరిచాడు. ఆమె గర్భం తెరవబడింది. అయితే గర్భము తెరవబడిందంటే ఇది ఎవరి వల్ల అయింది, ఇది దేవుని వల్ల అయింది. వృద్ధాప్యం వచ్చేంత వరకు పిల్లలు లేదు, వృద్ధాప్యం వచ్చేంత వరకు ముసలివాడు అయ్యేంత వరకు పిల్లలు లేదు. కానీ ఇప్పుడు గర్భము తెరవబడిందంటే ఇది దేవుడు చేసిన కార్యం. కనుక గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. గర్భఫలం ఎవరిస్తారు, దేవుడిచ్చే బహుమానం. ఒకరోజు రాహేలు యాకోబు దగ్గరికి వచ్చి యాకోబు అంటుంది, ఏమండి ఇదిగో మా అక్కకి పిల్లల్ని ఇచ్చావుగా, నాకు కూడా పిల్లల్ని అంటది. ఏసు రక్తమే. ఆయన మీద పోట్లాడుతుంది,
మాకు ఇచ్చావుగా నా కొడి పిల్లల్ని అని అంటుంది ఆయన దగ్గరికి వచ్చి. ఆయన ఒక నవ్వుకొని పిలిచిదాయన, నేనేమో దేవునికి ప్రతిగా ఉన్నాను నీకు పిల్లల్ని ఇవ్వటం అన్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది, ఆహా పిల్లల్ని ఇచ్చేది దేవుడు అనుకుంటా అని చెప్పి అప్పుడు వెళ్ళి ప్రార్థన చేశారు రాహేల్. అప్పుడు దాకా ప్రార్థన అనుభవం లేదు రాహేల్కి. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె గర్భం తెచ్చి 2 కొడుకులు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది అనుకుంటారు భర్త పిల్లల్ని ఇస్తాడని చెప్పి భర్త వైపు చూస్తూ ఉంటారు. యేసు రక్తమే స్తోత్రం. భర్త వల్ల కాలేదనుకోండి, ఆయన శాతగాడు ఫెయిల్ అయ్యాడని లేని పనిని కామెత్తా ఉంటారు. యేసు రక్తమే. లేకపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇద్దరు కలిసి. యేసు రక్తమే స్తోత్రం. కొంతమంది వైద్యుల చుట్టూ తిరుగుతున్నా పిల్లలు కలగరు. ఇది కొంతమంది నోములని మొక్కులని తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఈత చెట్టుకో జమ్ము చెట్టుకో యాప చెట్టుకో యేసు రక్తమే రాగి చెట్టుకో ఉయ్యాల గట్టి రాళ్ళు వేసి ఉయ్యాల ఊపుతూ జోల పాటలు కూడా పాడతారు. ఇప్పుడు పాడితే వచ్చే సంవత్సరాలు ఖచ్చితంగా మా ఇంట్లో ఉయ్యాలు ఊగిద్దారు నమ్మకంతో ఎన్ని ఊపులు ఊపినా యేసు రక్తమే. అక్కడ ఈత చెట్లుకో జమ్మి చెట్లుకో లేకపోతే యాప చెట్లుకో ఉయ్యాలు ఒకటి ఉంది, అప్ప ఇంట్లో ఉయ్యాలు ఊగేది లేదు. ఏంటి కారణం అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభు చెప్తాడు యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, ఇదిగో పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అంటాడు. పుట్టించేది ఎవరు? దేవుడు. స్తోత్రం. దేవుడు గర్భము తెరవాలి. ఎందుకంటే ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు, సంతులైన దాన్ని ఇల్లాలుగా చేసే దేవుడు, ఇదిగో కుమారుడైన తల్లిగా చేసేది దేవుడు. దేవుడు కార్యం చేయకుండా ఎవరు కూడా గర్భఫలము పొందలేరు. కనుక అందుకే భార్య భర్తలు దేవుని వైపు చూడాలి. భార్య భర్తలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా మాకు గర్భఫలం ఏమయ్యా, మా కౌగిట్లో పిల్లల నుంచి అయ్యా, మా నోటి నుండి నవ్వు ఉంచయ్యా, మా ఇంటిలో ఉయ్యాల ఊగాలయ్యా, మా ఇంటిలో జాలపాటలు వినబడాలి అని భార్య భర్తలు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇస్తాడు. గర్భఫలం ఇచ్చే దేవుడు. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. గర్భఫలం లేకపోతే ఎంతో కృంగిపోతారు, ఎంతో వేదన, ఎంతో దిగులు. అందరూ అడుగుతూ ఉంటారు, పెళ్ళయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, గర్భఫలం లేదేంటి, ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇంకా పిల్లలు పుట్టలేదా? యేసు రక్తమే. ఏదో ఒక కాయగా వచ్చి బాగుండు అని అనేవాడు. యేసు రక్తమే స్తోత్రం. ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు నిందించినా, ఎవరు అవమానించినా, ఎవరు కృంగిపోయినా దేవుడు కార్యం చేయకుండా మాత్రం కార్యంగా. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు కార్యం చేయ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుని వైపు చూడు, దేవుడు నీకు గర్భఫలం దయచేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో షూనేము గొర్రెల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ముసలితనమందు ఆమె గర్భములు తెరిచిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. 90 సంవత్సరాల వయసులో శారా గర్భము ధరించడానికి ఆమెకు శక్తినిచ్చాడు దేవుడు. ఇప్పుడు వృద్ధాప్యంలో షూనేము గొర్రెలకి గర్భము ధరించడానికి శక్తినిచ్చిన దేవుడు ఈ రాత్రి గర్భఫలం లేక కృంగిపోతున్న వారు మీలో ఎవరైనా ఉన్నారు? ఒకవేళ నీ కుమార్తెకు గర్భఫలం లేదని కృంగిపోతున్నావేమో, ఒకవేళ నీ కోడలికి గర్భఫలం లేదని కృంగిపోతున్నావేమో, ఒకవేళ ఇదిగో వివాహమై సంవత్సరాలు గడిచిపోతున్నా నాకు గర్భఫలం లేదని కృంగిపోతున్న వారు ఇక్కడ ఉన్నారేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రిలో ప్రభు తట్టు చూడగలిగితే, ప్రభుకు మొర్ర పెట్టగలిగితే, ప్రభుని వేడుకోగలిగితే అద్భుత రీతిగా దేవుడిని దర్శించి నీ గర్భాన్ని తెరుస్తాడు, నీ నోటి నిండా నవ్వుస్తాడు. అద్భుతమైన కార్యం నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇది మొదటి కార్యం. రెండో కార్యం ఏంటంటే ఆమె కుమారుని కంది. ఎవరిని కంది? కుమారుడు ఇచ్చాడు దేవుడు. దైవజనుడు చెప్పినట్టుగానే ఆమె కుమారుడు కంది. అంటే వారసుడు కంది, స్వాస్థ్యాన్ని కంది. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. కుమారుడు పుట్టాడు అనుకోండి, నీ ఆస్తి నీకు నిలిచి ఉంటుంది, నీ పొలం నీకు నిలిచి ఉంటుంది, నీ ఇల్లు నీకు నిలిచి ఉంటుంది. అదే కుమార్తె అనుకోండి, యేసు రక్తమే, యేసు రక్తమే, ఏమనదు. యేసు రక్తమే. నేను ఫీల్ అవుతున్నాను మీరు? యేసు రక్తమే. స్తోత్రం. హల్లెలూయా. ఏమనదు. ఏమండి బైబిల్లో కాలేబు ఉన్నాడు, ఆయనకు ఒక కుమార్తె ఉంది, పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత వచ్చి అంటుంది, నాయన నాకు దీవెన కావాలంది, దీవెన ఇచ్చి పంపించాడు. మళ్ళీ వచ్చింది, నాయన నాకు పొలం కావాలంది, పొలం కూడా ఇచ్చి పంపించాడు. మరలా వచ్చింది, నాయన నాకు నీటి మడుగులు కావాలంది, మళ్ళీ నీటి మడుగులు కూడా అట్టించి మొత్తం ఇచ్చాడు. యేసు రక్తమే. స్తోత్రం. నీకు ఆడపిల్ల అంటే ఆడపిల్ల కానీ ఏడపిల్ల కాదు కనుక మొత్తం ఆడకే తీసుకెళ్ళిపోతా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అడగపోయింది అనుకోండి, తండ్రి పేరేమైపోతుంది? తండ్రి పేరేమైపోతుంది? అది తుడిచిపెట్టబడుతుంది,
అందుకనే బైబిల్ గ్రంథంలోనే ఒక దేవుని వాక్యం మనం చూస్తాం. ఒక వ్యక్తికి 5 ఆడపిల్లలు ఉన్నారు. సెలోప్యహాదు ఆయన పేరు. సెలోప్యహాదుకి 5 కుమార్తెలు. మగపిల్లడు లేదు. యేసు రక్తమే అని సెలోప్యహాదు చనిపోయాడు. చనిపోగానే బంధువులు ఉంటారు, ఎవరో ఒకరు వరుసైన కొడుకు వరుసైన అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇది యాస్త్రంగా మాది అని వాటేసుకుంటున్నారు. యేసు రక్తమే. ఎందుకు? వాళ్ళకి మగపిల్లలు లేరు కదా, ఇక మగపిల్లలు మేమే కదా, వారసులు మేమే కదా అని సెలోప్యహాదు యొక్క ఆస్తి అంతా యేసు రక్తమే. అప్పుడు ఆ కుమార్తెలు 5 కుమార్తెలు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి దైవజనుడైన మోషేతో చెప్పారు, ఇదిగో అయ్యా దైవజనుడా, మా తండ్రి పేరు ఇశ్రాయేలు నుండి మాసిపోకుండా ఉండుట కొరకు మా తండ్రి ఆస్తి మాకు కావాల్సిందని అడిగారు. అప్పుడు దాకా ఆడపిల్లకి ఆస్తి లేదు. యేసు రక్తమే. మా తండ్రి ఆస్తి మాకు కావాల్సిందే అని అడిగారు. స్తోత్రం, హల్లెలూయా. అడిగితే మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా ఇప్పటి వరకు అసలు ఆడపిల్లకి ఆస్తి ఇవ్వటం లేదు కదయ్యా, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఆస్తి ఇవ్వమని, వాళ్ళ తండ్రి ఆస్తి ఇవ్వమంటున్నారయ్యా, ఇప్పుడు ఏం చేయాలయ్యా అని చెప్పేసి దేవుని అడిగాడు మోషే. దేవుడు చెప్పాడు మోషేతో, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ తండ్రి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచి దేవుని స్తోత్రం, వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు తండ్రి మా పేరు మాసిపోకుండా ఉండటానికి తండ్రి వంశీయుని, తండ్రి వారసుల్లోనే వివాహం చేసుకొని ఆ తండ్రి ఆస్తిని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకున్నారు. అప్పటి నుంచి కొత్త చట్టం వచ్చింది ఆడపిల్ల కూడా. అందుకే మీకు కూడా వస్తుంది ఆస్తి. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు కూడా పాలిభాగస్తులు అయ్యారు. ఈ రోజు ఒక పొలం ఇచ్చినా, ఒక కట్నం ఇచ్చినా, ఒక ఆస్తి ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, తల్లిదండ్రులు మీకు ఏది ఇచ్చినా, ఆడపిల్లకి చదువుతున్నది మీకు ఏది ఇచ్చినా ఇది మీ గొప్పదనం కాదు. ఆనాడు సెలోప్యహాదు కుమార్తెలు పోరాడిన పోరాటం చట్టం మార్చేశారు అసలు. యేసు రక్తమే. స్తోత్రం. కనుక ఆ కుమార్తెను బట్టి మీరు ఎంతైనా దేవుని స్తుతించాలి. అయ్యా ఆ రోజు వాళ్ళు పోరాడకపోతే ఈ రోజు మాకు ఏమి ఉండేది కాదయ్యా. ఆవిడ గురించి ఎంతైనా ప్రార్థన చేయాలి. నేను స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు ఈ గండ్రాలకి ఎవరినిచ్చాడు దేవుడు? కుమారుడు ఇచ్చాడు. కుమారుడు అనంటే వారసుడు. దేవుని స్తోత్రం. వారసుడు. ఆస్తి నిలవాలంటే, ఇల్లు నిలవాలంటే, పొలం నిలవాలంటే, నీవు కష్టపడి సంపాదించిన నీ కష్టార్జితం అంతా కూడా నీ ఊరిలో నిలిచి ఉండాలంటే ఎవరు కావాలి? కుమారుడు. ఒకరోజు అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, నీ ఆస్తి విస్తరింపు చేయబోతున్నా, నిన్ను గొప్ప చేయబోతున్నా అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతుంటే, అయ్యా నన్ను ఆశీర్వదిస్తున్నావా, ఆస్తి ఇస్తున్నావా అని చెప్పేసి సంతోషించలా. అబ్రహాము దేవుడు అంటాడు, నువ్వేమి ఇచ్చినా ఏమి, నాకు కుమారుడు లేడు కదా అని అంటున్నాడు. యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా. నువ్వేమి ఇచ్చినా ఏమయ్యా, నాకు కుమారుడు లేడు కదా అని బాధపడతాడు. అప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని దేవుడు అబ్రహాముకి కుమారుని అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ఆస్తి నిలిచాడు. ఇప్పుడు ఈమెకి కుమారుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, నిన్ను కుమారుడు కలిగిన తల్లిగా చేయగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. నిన్ను కుమారుడు కలిగిన తల్లిగా చేయగలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో గర్భఫలం లేదని కుంగిపోతున్న వాడు కానీ, నాకు కుమారుడు లేడు, ఒక కుమారుడు కావాలి అని కోరుకుంటున్న వారు కానీ, ఈ రాత్రి మీరు ఇక్కడ ఉంటే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. గర్భఫలం కోరుకుంటున్న వారు మీలో ఎవరైనా ఉన్నారా? నాకు గర్భఫలం కావాలయ్యా, ఇదిగో నా కుమార్తెకు గర్భఫలం కావాలి, లేక నా కోడలికి గర్భఫలం కావాలి, అయ్యా నాకు ఒక కుమారుడు కావాలయ్యా అని కోరుకుంటున్న వారు ఉన్నారా? ఈ రాత్రి ప్రభుని దర్శిస్తాడు. ప్రభు నీ మీద తన వెలుగును ఉదయింపచేస్తాడు. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల జరిగిస్తాడు. ఎంతగానో కృప చూపుతాడు. నమ్మిన వారు చేతులెత్తండి. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విడిచిపెట్టాడు. ఈ రాత్రి ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ రాత్రి మీలో ఎవరైనా గర్భఫలం కొరకు ఎందుకు చూస్తున్నవారు ఉంటే ఒకసారి చేయి చూపించండి. సిగ్గుపడద్దు, భయపడద్దు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నేను దర్శిస్తాడు. ఎప్పటి వరకు భర్త వైపు చూసావు, వైద్యుల వైపు చూసావు, లోకం వైపు చూసావు, కానీ దేవుడి రాత్రి నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ గర్భాన్ని తెరిచి నీ కౌగిట్లో కుమారుడు ఉంచబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వుంచబోతున్నాడు. దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం నీ పట్ల ప్రభు జరిగించబోతున్నాడు. ఇది సిగ్గుపడేది కాదు. వైద్యుల దగ్గరికి వెళ్తాను, సిగ్గుపట్టలేదుగా.
లోకం వైపు చూడటానికి సిగ్గుపడట్లేదుగా. దేవుని ఎదుట నీ సంగతి చెప్పుకోవటానికి ఎందుకు సిగ్గు? ప్రభు వైపు చూడు. నీ పట్ల ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఆమె గర్భాన్ని తెరిచాడా? ఇది మొదటి కార్యం. రెండోది కుమారుడు ఇచ్చాడా? ఇది రెండో కార్యం. మూడోది ఏంటంటే ఆ కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోతే ఆ కుమారుడు కొరకు ఆమె ఎంతగానో ఏడ్చి గగ్గోలు పెట్టి, దేవుడు నన్ను మోసం చేశాడు, ఇచ్చినట్టు ఇచ్చాడు, చంపేశాడు అని దేవుని దూషించడు. దైవజను దూషించరా. నేను అడగలేదుగా, నేను అడగకుండా ఇచ్చాడు, మళ్ళీ తీసుకున్నాను. ఎందుకు ఇలా చేశాడని దేవుని దూషించరా, దైవజను దూషించరా. ఆమె ఏం చేసింది చెప్పిన? ఆ కుమారుడు తీసుకొని వెళ్ళి దైవజన్ని గదిలోకి తీసుకెళ్ళి ఆయన మంచం మీద పడుకోబెట్టి ఆమె కర్మేలు పర్వతానికి వెళ్ళింది. కర్మేలు పర్వతం మీద దైవజనుడు ఉన్నాడు. దైవజను ఎప్పటికి వెళ్ళింది? కర్మేలు పర్వతానికి వెళ్ళింది. ఆ కర్మేలు పర్వతం అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరానికి చూచిన. ఇప్పటి వరకు దైవజనుడు ఇంటికి వచ్చాడు, కానీ ఇప్పుడేమో ఈమె కర్మేలుకి వెళ్ళింది, అంటే దేవుని మందిరానికి వెళ్ళింది. కనుక మన అవసరం తీర్చుకోవటానికి, మన 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 విజ్ఞాపనకు జవాబు పొందటానికి, మన సమస్య తీరిపోవటానికి, మనకు మేలు కలగటానికి మనం దేవుని మందిరానికి వెళ్ళటం ఎంతైనా అవసరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతైనా అవసరం. కనుక ఇప్పుడు నేను కర్మేలుకి వెళ్ళింది. కర్మేలుకి వెళ్ళి దైవజనుడితో చెప్పింది, అయ్యా నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు చనిపోయాడు, రావాలి అని చెప్పేసి దైవజను ఆహ్వానిస్తుంది. కానీ దైవజనుడు వెంటనే ఒక దండం తీసి తన పనివాడిన గెహాజీకి ఇచ్చి, అయ్యా ఈ దండం తీసుకుని వెళ్ళు, వాడు పిల్లవాడు చనిపోయాడంటే వాడు ముఖం మీద పెట్టి వాడు బ్రతుకుతాడు పో అని చెప్పేసారంటే ఈ మంటది, అయ్యా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నేను నిన్ను విడువను. 30 వచ్చినప్పుడు అన్నమాట, నేను నిన్ను విడువను, ఇక్కడ నుంచి వెళ్ళనయ్యా, నువ్వు వస్తేనే వెళ్తానంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వస్తేనే వెళ్తాను. కనుక దేవుని సన్నిధికి వచ్చేవనుకో, దేవుని మందిరానికి వచ్చేవనుకో, ఇక్కడ నుంచి ఒంటరిగా వెళ్ళొద్దు. ఈ రాత్రి కూడికకు వచ్చావుగా, ఈ రాత్రి మీటింగ్కి వచ్చావుగా, వచ్చినట్టుగా వెళ్ళొద్దు. తిరిగి వచ్చిన దాన్ని వచ్చినట్టుగా తిరిగి వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి దేవుని వెంట పెట్టుకుని వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఎలీషా పరిశుద్ధాత్మకు సూచన. ఎలీషా 2 ఆత్మ కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు, ఆయన గొప్ప ప్రవక్త. ఇక్కడ నుంచి నువ్వు పరిశుద్ధాత్మను వెంట పెట్టుకుని వెళ్ళాలి. అయ్యా నేను నిన్ను విడవను, నువ్వు వస్తేనే వెళతానయ్యా అని చెప్పేస్తున్నాను. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని చెప్పి ఆ దైవజనుడిని రమ్మని ఆహ్వానించింది. అప్పుడు ఆ దైవజనుడు బయలుదేరాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా అంటే పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్ముడు నీతో కూడా బయలుదేరాలి. ఎక్కడి నుంచి? పరిశుద్ధాత్ముడు నీతో కూడా ఎక్కడి నుంచి బయలుదేరాలి? ఇదిగో నీ ఇంటికి బయలుదేరాలి పరిశుద్ధాత్మ దేవుడు. వచ్చిన దాన్ని వచ్చినట్టుగా వెళ్ళదు. ఇదిగో పరిశుద్ధాత్మతో కూడా బయలుదేరు. పరిశుద్ధాత్మతో కూడా బయలుదేరితే పరిశుద్ధాత్ముడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు ఎలీషాను వెంట పెట్టుకుని బయలుదేరిందా? పరిశుద్ధాత్మతో కూడా బయలుదేరిందా? ఆ దైవజనుడు ఆ శూన్యముకు వెళ్ళి ఆ ఇంటిలోకి వెళ్ళి చనిపోయిన పిల్లవాడు చూశాడు. వాడు చచ్చి మంచం మీద అలా పడున్నాడు. స్తోత్రం. దైవజనుడు వెళ్ళి గది తలుపు వేసేసి ఆ దైవజనుడు ఆ చనిపోయిన వాడు మాత్రం లోపల ఉన్నారు. ప్రార్థన చేశాడు దైవజనుడు, అయ్యా నువ్వు ఇచ్చిన కుమారుడయ్యా, నువ్వు ఇచ్చిన కుమారుడయ్యా. ఆమె అడగలేదయ్యా, ఆమె కోరుకోలేదు. కానీ సేవకు నోట్ల నుంచి వచ్చిన మాట రూఢీపరిచి ఆమెకు కుమారుడు ఇచ్చావు. కానీ ఆ కుమారుడు చనిపోయాడు. మరలా బ్రతికించగలిగిన శక్తిమంతులను బ్రతికించయ్యా, ఆమె కుమారుడు తిరిగి ఆమెకి ఇచ్చేయ్యా అని దైవజనుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి చూస్తే మంచం వైపు చూస్తే వాడు అలాగే పడున్నాడు. వెంటనే దైవజనుడు మంచం ఎక్కాడు. మంచం ఎక్కి వాడి మీద పార చాపుకొని పడుకొని వాడి నోట్లో నోరు పెట్టి వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి వాడి చేతుల్లో చేతులు పెట్టి అలాగే వాడి మీద పడుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే వాడిలో వెట్ట పుట్టేను అనుకో. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏం పుట్టిందంట? వెట్ట పుట్టింది. వెట్ట అంటే వేడి పుట్టింది. అంటే అప్పటి వరకు వాడిని ఏం లేదు, వేడి లేదు. వాడు చల్లారిపోయి ఉన్నాడు, వాడు చల్లబడిపోయి ఉన్నాడు, వాడు నిత్యోపు స్థితిలో పడున్నాడు. వాడిలో జీవము లేదు, వాడు నిత్యోపు స్థితిలో పడున్నాడు. ఇప్పుడు వాడికి ఏం కలిగింది? వెట్ట కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎలీషా పరిశుద్ధాత్మకు చూచిన
ఆనాడు ఆ పిల్లవానికి ఎలాగూ వెట్ట కలిగిందో అలాగే నిత్యపు స్థితిలో నన్ను ఈ భక్తి జీవితానికి వెట్టగలగాలి. హల్లెలూయా. నిత్యపు స్థితిలో నీ కుటుంబానికి వెట్టగలగాలి. నిత్యపు స్థితిలో ఉన్న సంఘానికి వెట్టగలగాలి. వేడి పుట్టాలి, మంట పుట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. నిత్యపు స్థితిలో పడుండద్దు. నిత్యపు స్థితిలో పడుండద్దు. నువ్వు శక్తి పొందుకోవాలి, నువ్వు జీవించాలి, నువ్వు బ్రతకాలి తిరిగి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు జీవించుచున్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అంటాడు. జీవిస్తున్న పేరు మాత్రమే ఉంది. ప్రార్థన కడుతున్నావు అని పేరే, ప్రార్థన చేస్తున్నావు అని పేరే, కానీ నిర్జీవపు స్థితి, జీవము లేదు. జీవము లేని భక్తి ఎంతకాలం చేస్తావు? జీవము లేని ప్రార్థన ఎంతకాలం చేస్తావు? జీవము లేని విశ్వాసం ఎంతకాలం? ఇంకా ఆ నిర్జీవపు స్థితిని విడిచిపెట్టాలి. ఆ నిర్జీవపు స్థితి తొలగిపోవాలంటే పరిశుద్ధాత్మని తాకిడి నీకు ఎంతైనా అవసరం. పరిశుద్ధాత్మ తాకిడికి ఎంతైనా అవసరం. ఈ పరిశుద్ధాత్ముడు ఇదిగో ఆ పిల్లవాడి నోటులు నోరు పెట్టి, స్తోత్రం, కళ్ళలో కళ్ళు పెట్టి, చేతుల్లో చేతులు పెట్టి ప్రార్థన చేసి, హల్లెలూయా. అక్కడికి ఏం కలిగింది? స్తోత్రం. ఇవాళ మీకు కూడా ఏం కలగాలి? చెప్పండి. పెట్టగలగాలి, మంట పుట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మండుతా ఉండాలి. స్తోత్రం. చల్లారిపోయినట్టుగా ఉండకూడదు, చేతగానట్టుగా ఉండకూడదు, శక్తి లేనట్టుగా ఉండకూడదు. శక్తి కలిగిన సంఘముగా ఉండాలి, శక్తి కలిగిన భక్తుడుగా ఉండాలి, శక్తి కలిగిన భక్తురాలుగా ఉండాలి. నిర్జీవపు స్థితిలో పడి ఉంటారు. యేసు రక్తమే. చాలా మంది నిర్జీవపు స్థితిలో పడి ఉంటారు. శక్తి ఉండదు, బలం ఉండదు. యేసు రక్తమే. స్తోత్రం. చచ్చిన స్థితి అది, చచ్చిన స్థితి అది. సంఘం చచ్చినట్టుగా ఉండకూడదు, భక్తులు చచ్చినట్టుగా ఉండకూడదు, నిర్జీవపు స్థితిలో ఉండకూడదు. బ్రతకాలి, సజీవులుగా ఉండాలి. ఒకసారి ఒక నక్క ఉపవాసం ఉండి దేవుని ఒక వరం అడిగింది. అయ్యా నాకు ఆ పరిచయం చేసి